ఈరోజు మన వీడియోలో మనం రామాయణంలో కాండలు అని అంటారు కదా. అసలు కాండలు అంటే ఏంటి, వాటిని అసలు కాండలు అని ఎందుకు పిలుస్తారో వాటి గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. రామాయణంలో కాండ అంటే భాగము, విభాగము లేదా అధ్యాయము అని అర్థం వస్తుంది. రామాయణ మహాకావ్యాన్ని కథాక్రమం ప్రకారం 7 ప్రధాన భాగాలుగా విభజించారు. వాటినే సప్తకాండలు అని అంటారు. ఈ విభాగాలను కాండలు అని పేరు పెట్టడం వెనుక ఒక అందమైన అర్థవంతమైన కారణం ఉంది. కాండము అనే సంస్కృత పదానికి సహజమైన అర్థం చెరుకుగడ యొక్క కణుపు లేదా వెదురు కణుపు. చెరుకుగడను తింటున్నప్పుడు ఒక కణుపు నుండి ఇంకో కణుపునకు వెళ్ళే కొద్దీ రసం మరింత మధురంగా తీయగా మారుతుంది కదా. అలాగే రామాయణంలో కూడా ఒక కాండం నుండి మరొక కాండానికి వెళ్ళే కొద్దీ కథారసం, భక్తిభావం అంతకంతకు పెరుగుతూ మరింత మధురంగా మారుతుంది. రామాయణాన్ని ఒక కల్పవృక్షంతో పోలిస్తే అందులో ప్రధాన శాఖలను అంటే కొమ్మలు లేదా కాండాలను ఈ భాగాలుగా అభివర్ణించవచ్చు. సుదీర్ఘమైన నదీ ప్రవాహంలో ఘట్టాలు ఉన్నట్లే సుదీర్ఘమైన రామాయణ కథను సులభంగా అర్థం చేసుకోవడానికి వీలుగా ఏర్పరిచిన విభజన రేఖలే ఈ కాండాలు. వాల్మీకి మహర్షి రామాయణాన్ని 7 కాండలుగా రచించారు. అందులో మొదటి కాండ బాలకాండ, రెండవది అయోధ్యకాండ, మూడవది అరణ్యకాండ, నాలుగవది కిష్కింధకాండ, ఐదవది సుందరకాండ, ఆరవది యుద్ధకాండ, 7వది ఉత్తరకాండ. సంక్షిప్తంగా చెప్పాలంటే మానవ జీవిత గమనాన్ని, ధర్మాన్ని ఒక క్రమ పద్ధతిలో చూపించే అమృతం లాంటి విభాగాలే ఈ కాండలు.